వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో మనం 23rd ఏప్రిల్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వీ విల్ సీ ద ఫస్ట్ కరెంట్ అఫైర్. సో ఇక్కడ కరెంట్ అఫైర్ చూద్దాం. ఆర్టికల్ 311 ఈజ్ ఇన్ న్యూస్. ఆర్టికల్ 311 అనేది న్యూస్ లో ఉండడానికి కారణం జమ్మూ కాశ్మీర్. అసలు న్యూస్ ఏంటో చూద్దాం, దాని తర్వాత ఆర్టికల్ 311 గురించి మాట్లాడదాం. ఇటీవల జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ని అనౌన్స్ చేసింది. ఏమని? తమ ప్రాంతంలో, అంటే జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఏమైంది, కేంద్ర పాలిత ప్రాంతం కదా, తమ యూనియన్ టెరిటరీలో టాస్క్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనే విభాగాన్ని ఏర్పరుస్తున్నామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ని పాస్ చేసింది. ఈ టాస్క్ ఫోర్స్ ని కూడా ఏర్పరుస్తున్నాం దేనికోసం అంటే, ఏ రిలేటెడ్ ఇష్యూ కింద ఇది స్టేట్మెంట్ పాస్ చేసింది అంటే, జాతీయ భద్రతకి సంబంధించి ఇన్ టర్మ్స్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ ఇట్ ఈస్ రిలీజ్డ్ వన్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్. న్యూస్ చూడాలి ఫస్ట్ మనం. సో ఇటీవల జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం లేదా జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి ఆ రీజియన్ లో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పరుస్తున్నారు. దేనికోసం అంటే జాతీయ భద్రత విషయానికి సంబంధించి. అసలు జాతీయ భద్రత సంబంధించి ఎందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ నెయ్యాలి? ఎందుకంటే గత కొన్నేళ్లుగా భారతదేశంలో జరిగే కామన్ ఇష్యూ ఇది. ఇది కూడా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే సివిల్ సర్వీస్ ఉద్యోగుల గురించి. సో చాలా మంది, అందరినీ మనం అని చెప్పలేం, 100లో ఒకళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇద్దరు ఉండొచ్చు. కరప్టెడ్ పీపుల్ అంటాం. స్కామ్స్, కోల్ విషయంలో కానీ, బొగ్గు గనుల విషయంలో కొంతమంది ఆఫీసర్స్ని మనం చూసాం. దాని తర్వాత మైన్స్ విషయంలో, గనుల విషయంలో కొంతమంది ఆఫీసర్స్ని మనం చూసాం. ఎలక్షన్స్ విషయంలో కొంతమంది ఆఫీసర్స్ని మనం చూసాం. ఇలా హై క్యాడర్లో ఉన్న, హై ప్రొఫైల్లో ఉన్న భారతదేశంలోని సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్స్, సో వాళ్ళకి సంబంధించిందే ఆర్టికల్ 311. ఈ నేషనల్ సెక్యూరిటీకి ఆర్టికల్ 311కి లింక్ ఏంటో చూద్దాం. సో జనరల్గా ఇక్కడ ఏంటి అంటే, ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ని మేము ఏర్పరుస్తున్నాము జమ్మూ కాశ్మీర్ పరిధిలో ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్, దట్ టు సివిల్ సర్వీస్ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళకి సంబంధించిన కేసెస్ని మానిటర్ చేయడం కోసం ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ని మేము ఏర్పరుస్తున్నాం. ఆ మానిటర్ చేసిన కేసెస్ యొక్క వివరాలన్నీ కనుక సేకరించగలిగితే, ఆ సేకరించిన వివరాలు, ఎవిడెన్సెస్ అన్ని ఎగ్జాక్ట్గా ప్రూవ్ అయితే, ప్రొవిజన్ అండర్ ద సి ఆర్టికల్ 311 క్లాస్ 2 కింద సో ఆ పర్సన్ని రిమూవ్ చేయడం, లేకపోతే నెక్స్ట్ వచ్చేసి డిస్మిస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఏంటి అసలు, యాక్చువల్గా ఏం ప్రాసెస్ అనేది మనం తెలుసుకోవాలి. ఇది కరెంట్ అఫైర్. ఈ కరెంట్ అఫైర్లో గుర్తుపెట్టుకోవాల్సింది, టాస్క్ ఫోర్స్ అనే దాన్ని ఎవరు ఏర్పరుస్తున్నారు అంటే జమ్మూ కాశ్మీర్ రీసెంట్గా అనౌన్స్ చేసింది. దేనికోసము అంటే, మనకి సివిల్ సర్వీస్ క్యాడర్లో వర్క్ చేసే ఆఫీసర్స్ కానీ, వ్యక్తులు కానీ జాతీయ భద్రతకి లేదా రాష్ట్ర భద్రతకి, ప్రాంత భద్రతకి ముప్పు వాటిల్లే విధంగా ఏమైనా చర్యలు చేస్తే, ఆ చర్యలకు సంబంధించిన కేసెస్ కానీ, ఆరోపణలు కానీ ఉంటే వాటిని మానిటర్ చేయడం కోసం, వాటిని పర్యవేక్షించడం కోసం అండ్ మొట్టమొదటిగా ఏర్పరుస్తున్న టాస్క్ ఫోర్స్ అది ఆ ప్రాంతంలో. అయితే ఎందుకు 311 క్లాస్ 2 అనే ప్రత్యేకమైన ప్రొవిజన్ ఇక్కడికి తీసుకొచ్చారు అంటే, దానికోసం మనం ఆర్టికల్ 311 చూడాలి. డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఆర్టికల్ 311 అనేది దేనికి సంబంధించింది రాజ్యాంగంలో అంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే సివిల్ సర్వీస్ ఉద్యోగుల్ని తొలగించాలి అన్నా, లేకపోతే బర్త్రఫ్ చేయాలి అన్నా, క్రమశిక్షణ విషయంలో ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఆర్టికల్ 311 అనేది వాళ్ళకి వర్తిస్తుంది. అది ఇక్కడ చెప్తుంది. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూడాలంటే, ఆర్టికల్ 311 ఈజ్ రిలేటెడ్ టు వాట్ అంటే, ఆఫీసర్స్ ఆన్ ద డ్యూటీ ఆఫ్ ఏమంటాం, సెంట్రల్ అండ్ స్టేట్. సెంట్రల్ స్టేట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్స్ కి సంబంధించిందే ఆర్టికల్ 311. దీంట్లో వాళ్ళ రిమూవల్ గురించి మాట్లాడుతుంది, వాళ్ళ డిస్మిస్ గురించి మాట్లాడుతుంది, వాళ్ళ సస్పెండ్ గురించి మాట్లాడుతుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ భద్రత గురించి కూడా ఆర్టికల్ 311 అనేది మాట్లాడుతుంది. అయితే 311లో క్లాస్ 1 అనేది ఉంటుంది, 311లో క్లాస్ 2 కూడా ఉంటుంది. సబ్ డివిజన్స్ అంటాం. 311 క్లాస్ 1 ఏం చెప్తుంది? దెర్ ఈజ్ నో పవర్ ఇన్ ఎనీ అథారిటీ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎవ్వరికి కూడా అధికారం లేదు ఒక సివిల్ సర్వెంట్ పర్సన్ ని డైరెక్ట్ గా సస్పెండ్ చేయడానికి లేదా డైరెక్ట్ గా రిమూవ్ చేయడానికి అండర్ ఆర్టికల్ 311 క్లాస్ 1 ప్రకారం. అంటే ఒక ఐఏఎస్ ఏ ఆఫీసర్ ఉన్నాడు అనుకుందాం, ఆ ఏ ఆఫీసర్ మీద ఏదో ఆరోపణలు వచ్చాయి, స్కామ్ అనుకుందాం, లేదా జాతీయ భద్రతలో ఏదో చేశారు, లేదా ఏదో ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఇరుక్కున్నారు అని. సో ఆరోపణలు వచ్చినంత మాత్రాన ఆయన డైరెక్ట్గా తీసేయండి, పదవి నుంచి తొలగించేంత హక్కు సో ఇండియాలో ఎవ్వరికీ లేదు. 311 క్లాస్ 1 కింద అది మనకి చెప్పబడుతుంది. మళ్ళీ 311 క్లాస్ 2 ఉంది. సో 311 క్లాస్ 2లో మనకి సబ్ క్లాజెస్, సబ్ ప్రొవిజన్స్ ఉంటాయి. ప్రొవిజన్ ఏ, ప్రొవిజన్ బి, ప్రొవిజన్ సి అని ఉంటాయి. సో ప్రొవిజన్ ఏ
ఏలో ఏం చెప్తారంటే 311 క్లాస్ 2 ప్రొవిజన్ ఏలో ఏం జరుగుతుంది అంటే సో జనరల్గా ఏ పర్సన్ మీదైనా ఈ ఉద్యోగుల్లో ఏ పర్సన్ మీదైనా ఆరోపణలు వస్తే ఎంక్వైరీ కమిషన్ విధిస్తారు. ఆ ఎంక్వైరీ కమిషన్ విధించినప్పుడు ఈ పర్సన్ కి సెర్టైన్ డేస్ ఎలకేట్ చేయబడతాయి తనని తను ప్రూవ్ చేసుకునేందుకు గాను. ఆ ఎంక్వైరీ టైంలో కూడా ఈయనకి సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ కూడా సబ్మిట్ చేయొచ్చు. అంటే ఆ పర్సన్ కి ఒక ఛాన్స్ ఇవ్వడానికి 311 క్లాస్ 2 అనేది ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ మీకు ఏం చెప్తున్నారు, ప్రొవిజన్ సి అనేది వచ్చింది. ప్రొవిజన్ సి 311 క్లాస్ 2 ఇదేంటంటే అక్కడ ఎంక్వైరీ కమిషన్స్ కానీ అండ్ ఆ పర్సన్ కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చి ప్రూవ్ చేసుకోమనడం కానీ ఆ పర్సన్స్ ని సాక్ష్యాలు సబ్మిట్ చేయమనడం కానీ ఇవేమీ ఉండవు. ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ గనక ఎవిడెన్సెస్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చూపిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దేశ రాష్ట్ర భద్రతలో ఈయన మనుగడ అనక అంటే ఆఫీసర్స్ యొక్క మనుగడ అనేది చాలా ముప్పు వాటిల్లేది అని ఆయన అనుకుంటే he felt that is a satisfactory by the evidences. So under the provision C article 311 and class 2 కింద ఆ పర్సన్ ని రిమూవ్ చేసే అధికారం లేదా సస్పెండ్ చేసే అధికారం డిస్మిస్ చేసే అధికారం ఎవరికి ఉంటుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటుంది. సో అది 311 క్లాస్ 2 చెప్తుంది. అది ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ గనుక ఈ వ్యక్తులు ఆరోపించబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎవిడెన్సెస్ గనుక సేకరించగలిగితే ఆ ఎవిడెన్సెస్ ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సాటిస్ఫాక్టరీగా తీసుకోగలిగితే 311 క్లాస్ 2 కింద వాళ్ళ మీద డైరెక్ట్ గా యాక్షన్స్ అనేవి తీసుకోవచ్చు. ఇది న్యూస్ అనమాట. అయితే ఈ మొత్తం న్యూస్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆర్టికల్ 311 గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించింది, సెంట్రల్ అండ్ స్టేట్. అండ్ ప్రొవిజన్ సి కింద ఎవరికి అధికారం ఉంటుంది అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అధికారం ఉంటుంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అనేది ఎవరు నియమిస్తున్నారు ఇప్పుడు వీళ్ళ మీద అంటే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. అండ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే మనోజ్ సిన్హా. ప్రస్తుతం మనోజ్ సిన్హా జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా వర్క్ చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ జమ్మూ కాశ్మీర్లో మనకి ఇండియాకి జమ్మూ కాశ్మీర్కి అండ్ పాకిస్తాన్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ బోర్డర్ ఏది అంటే LOC లైన్ ఆఫ్ కంట్రోల్, వాస్తవ రేఖ పాకిస్తాన్కి జమ్మూ కాశ్మీర్ అండ్ ఇండియాకి మధ్యలో, వాస్తవ ఆధీన రేఖ అండ్ చైనాకి లడఖ్కి లేదా చైనాకి ఇండియాకి మధ్యలో ఉందని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, నెక్స్ట్ వచ్చి మనకి ఇంటర్నేషనల్ మదర్ అర్త్ డే. సో ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయ అర్త్ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే 22 ఏప్రిల్ ఎవ్రీ ఇయర్ కూడా. అయితే ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ మదర్ డే అనేది ఎప్పుడు అంటే 22 ఏప్రిల్. అండ్ దాని యొక్క థీమ్ ప్రతి సంవత్సరం కూడా దీనికంటే ఒక థీమ్ ఉంటుంది. ఈసారి దీని యొక్క ఇతివృత్తాంతం ఏంటంటే రీస్టోర్ అవర్ అర్త్. సో రీస్టోర్ అవర్ అర్త్ అనేది 2021 యొక్క అర్త్ సమిట్ లోని మెయిన్ ఇతివృత్తాంతం, దాని థీమ్ గా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ దీని గురించి చూద్దాం. అసలు మనకి ఈ అర్త్ డే కారణం అంటే స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, సో ఆ మూమెంట్ కూడా అవసరం. అర్త్ డే అనేది స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ 1970 సంవత్సరం. యాక్చువల్గా మనకి మెయిన్ మూమెంట్స్ అన్ని కూడా ఎన్విరాన్మెంట్ కి సంబంధించి, అర్త్ కి సంబంధించి, ఈ ప్రొటెక్షన్ ఏరియాస్ కి సంబంధించి అండ్ జంతువులకి సంబంధించి అన్ని మూమెంట్స్ కూడా 1970 అండ్ దాని తర్వాత ఇయర్ నుంచే స్టార్ట్ అయ్యాయి. సో 1970లో మోడ్రన్ ఎన్విరాన్మెంట్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. అందుకే దీనికి అట్లా పేరు పెట్టాం, మోడ్రన్ ఎన్విరాన్మెంట్ మూమెంట్. సో ఈ మోడర్న్ ఎన్విరాన్మెంట్ మూవ్మెంట్ లో అన్ని కంట్రీస్ కలిసి ఏం తీర్మానం తీసుకున్నాయి అంటే అర్త్ గురించి అవేర్నెస్ ఇవ్వాలి ప్రపంచానికి, దానికంటే ఒక ప్రత్యేక రోజుని కేటాయించాలి అని చెప్పేసి అర్త్ డే అనే కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. గెలార్డ్ నెల్సన్, ఇది అసలు రావడానికి మెయిన్ పర్సన్ ఎవరు అంటే గెలార్డ్ నెల్సన్. యాక్చువల్గా ఇది మనకు అవసరం లేదు, బట్ పేరు అనేది రిఫరెన్స్ గా మీకు తెలియాలి. గెలార్డ్ నెల్సన్ అనే పర్సన్ ఈ అర్త్ డే కాన్సెప్ట్ ని 1970లో మోడర్న్ ఎన్విరాన్మెంట్ మూవ్మెంట్ జరిగినప్పుడు ఒక జస్ట్ ఐడియాగా ఇవ్వడం జరిగింది. ఆ ఐడియాని నెక్స్ట్ జనరేషన్స్ వరకు మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొకటి ఏంటంటే, సో ప్రతి సంవత్సరం కూడా 1970లో వచ్చిన ఆలోచన ప్రకారం అర్త్ డే సమిట్ అనేది నిర్వహించడం జరుగుతుంది, ఇంటర్నేషనల్ అర్త్ డే అనేది. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 1992 అనే సంవత్సరం ఇంపార్టెంట్, 1992. ఎందుకంటే 1992లో ఫస్ట్ టైం ప్రపంచంలో మొట్టమొదటిగా అర్త్ సమిట్ అనేది మొదలైంది. భూ సదస్సు ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటిగా మొదలైంది 1992లో. సో ఏ ప్రాంతంలో అంటే మనకి రియో ప్రాంతంలో, బ్రెజిల్లోని రియోలో. అందుకే దీనిని ఏ సమిట్ అని కూడా పిలుస్తారు అంటే రియో సమిట్ అని కూడా పిలుస్తారు. 1992 రియో సమిట్ అన్న 1992 ఫస్ట్ అర్త్ సమిట్ అన్న ఒకటే. దాని తర్వాత చాలా భూ సదస్సులు కూడా నిర్వహించడం జరిగింది.
ఇది మనకి అర్త్ గురించి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అయితే దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేస్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ ఇంపార్టెంట్ డేస్ ఏంటంటే జనరల్గా మనకి WEW అని గుర్తుపెట్టుకోండి. ఇదేంటంటే మనకి వాటర్ డే, అర్త్ డే, వరల్డ్ బయోడైవర్సిటీ డే. వాటర్ డే, అర్త్ డే, వరల్డ్ బయోడైవర్సిటీ డే. ఎందుకంటే మనకి 22nd మార్చ్ అంటాం. 22nd మార్చ్ అనేది వాటర్ డేకి సంబంధించింది. నెక్స్ట్ 22nd ఏప్రిల్ అంటాం. 22nd ఏప్రిల్ అర్త్ డేకి సంబంధించింది. సో నెక్స్ట్ 22nd మే అంటాం. సో 22nd మే అనేది దేనికి సంబంధించింది అంటే వరల్డ్ బయోడైవర్సిటీ డేకి. అంటే ఈ డేట్స్ అన్ని కామన్, మంత్స్ మారుతూ ఉంటాయి. 22nd మార్చ్ వచ్చేసి మనకి వాటర్ డే అనేది, అండ్ నెక్స్ట్ 22nd ఏప్రిల్ వచ్చి అర్త్ డే, అండ్ నెక్స్ట్ 22nd మే వచ్చి మనకి ముఖ్యంగా ఏంటంటే వరల్డ్ బయోడైవర్సిటీ డే అనేది మనకి 22nd మేన సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, రికగ్నైజ్ చేశారు. సో ఇవి ఇంపార్టెంట్ డేస్ అండ్ రిలేటెడ్ టు ద అర్త్ అని చెప్పచ్చు. అయితే మన భారతదేశం అర్త్ని కాపాడడం కోసం, మన ల్యాండ్ని కాపాడడం కోసం ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని ఇనిషియేట్ చేసింది? వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏం చెప్పచ్చు అంటే మనం ప్లాస్టిక్ ఎలిమినేషన్. భారతదేశం ఒక టార్గెట్ పెట్టుకుంది 2030 కల్లా సింగిల్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ ని కూడా ఇండియాలో బ్యాన్ చేయాలి అని చెప్పి. అంటే ప్లాస్టిక్ కి రిలేటెడ్ అనుబంధం ఉన్న ప్రొడక్ట్స్ ని ఇండియాలో కంప్లీట్ గా యూజ్ చేయడం 2030 కల్లా జీరో చెయ్యాలి, తగ్గించేయాలి అని చెప్పేసి ఇండియా ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది వరకే మనకు ఒక ఇంప్లిమెంట్ చేశారు, ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి బ్యాన్ చేయడం చేశారు. సో దాని తర్వాత కొన్ని కొత్త పద్ధతుల్ని కూడా అవలంబించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి భారత్ మనకి BSES అంటాం. BSES. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి భారత్ స్టేజ్ ఆఫ్ ఎమిషన్ ఆఫ్ స్టాండర్డ్స్ అని చెప్పి. సో దీని అర్థం ఏంటంటే మనకి మోటార్ వెహికల్స్ నుంచి ఎక్కువగా ఎయిర్ పొల్యూటెంట్స్ అనేవి ఎమిట్ అవుతూ ఉంటాయి. ఎక్కువగా ఎయిర్ పొల్యూటెంట్స్, గాలి కాలుష్యానికి సంబంధమైన కారకాలు రిలీజ్ అవుతాయి. అవి అట్లా ఎక్కువ మోతాదులో రిలీజ్ అవ్వకుండా వాటిని కట్టడి చేయడం కోసం ఇండియా ఒక ప్రత్యేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పెట్టింది. సో అవే మనకి ఏంటి అంటే భారత్ స్టాండర్డ్ అంటాం, BS అని చెప్పి. సో ఇది వరకు మన యొక్క నామ్స్ వచ్చేసి భారత్ స్టాండర్డ్ 4 గా ఉండేవి. ఇప్పుడు దాన్ని ఎట్లా మార్చామంటే భారత్ స్టాండర్డ్ 6 గా మార్చాం. దీని అర్థం ఏంటంటే సో ఒక వెహికల్ ఎంత వరకు ఎయిర్ పొల్యూటెంట్ ని రిలీజ్ చేసేలాగా దాన్ని మెయింటైన్ చేయాలి, సో ఎలాంటి ఫ్యూయల్స్ ని యూజ్ చేయాలి, ఎంత పర్సెంటేజ్ ఫ్యూయల్ యూజ్ చేయాలి అనేది భారత్ స్టాండర్డ్ యొక్క ముఖ్య లక్ష్యం. సో భారత్ స్టాండర్డ్ 4 నుంచి మనం దేంట్లోకి మారామంటే భారత్ స్టాండర్డ్ 6 లోకి మారాం. అలా ఇండియాలో మొట్టమొదటిగా ఇలాంటి ఎమిషన్ స్టేజ్ ని మారిన సిటీ ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఢిల్లీ. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం అర్త్తో పాటు రిలేటెడ్ గా ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒకటి ఇండియా ఇప్పుడు ఏ స్టాండర్డ్ ఎమిషన్ ఫామ్ ని మనం మెయింటైన్ చేస్తున్నామంటే BS6 అనేదాన్ని. BS6 ఫస్ట్ సిటీ ఏది అంటే ఢిల్లీ. అండ్ ప్లాస్టిక్ ని ఎలిమినేట్ చేయాలని ఇండియా ఎప్పుడు లక్ష్యంగా పెట్టుకుందంటే 2030 లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 22nd మార్చ్, 22nd ఏప్రిల్, 22nd మే అంటాం. మే అంటే వరల్డ్ బయోడైవర్సిటీ, ఏప్రిల్ అంటే అర్త్ డే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక ఇంపార్టెంట్ 22nd మార్చ్ వాటర్ డే. సో దిస్ ఈజ్ అబౌట్ రిగార్డింగ్ టు దట్ ఇంటర్నేషనల్ మదర్ అర్త్ డే అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మనకి 1992లో రియో సమిట్ జరిగిన తర్వాత సో చాలా కంట్రీస్ అర్త్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని కొత్త పద్ధతుల్ని తీసుకురావడం, కొత్త పద్ధతుల్ని అవలంబించడం స్టార్ట్ చేశాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా గురించి చెప్పాలంటే స్వచ్ఛ భారత్ లాంటి దాన్ని మనం స్టార్ట్ చేసాం. అలా మిగిలిన కంట్రీలు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాయి. వీటినన్నిటినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడం కోసం ఒక నెట్వర్క్ ని, నాన్ ప్రాఫిట్ నెట్వర్క్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని పేరే ఏమని పిలుస్తారు అంటే అర్త్ డే నెట్వర్క్ అని పిలుస్తారు. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ అర్త్ డే నెట్వర్క్. మనకిప్పుడు ఈ ఎర్త్ డే నెట్వర్క్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ సంస్థ. ప్రపంచంలో ఉన్న అన్ని కంట్రీస్ యొక్క ఐడియాస్ ని, ఇంప్లిమెంట్స్ ని ఒకే ప్లాట్ఫామ్ కి తెచ్చే వన్ ఆఫ్ ద మెయిన్ సోర్స్ అని చెప్పొచ్చు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీలో లొకేట్ అయ్యి ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ లీడర్స్ సమిట్ ఆన్ క్లైమేట్. రీసెంట్ గా అర్త్ డే సందర్భంగా, సో ఇంటర్నేషనల్ అర్త్ డే సందర్భంగా ప్రపంచంలోని దాదాపుగా 40 కంట్రీస్ కలిసి 40 కంట్రీస్ కలిసి ఒక సమావేశాన్ని నిర్వహించాయి. దాని పేరే లీడర్స్ సమిట్. దాని యొక్క మెయిన్ ఎజెండా వాతావరణం అండ్ వాతావరణ మార్పుల గురించి చర్చించడం. అందుకే లీడర్స్ సమిట్ క్లైమేట్ గా దీనికి పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ ఆలోచన, ఈ మొదటి ఇనిషియేషన్ ఏ కంట్రీ తీసుకుందంటే US తీసుకుంది.
సో మనకి అర్త్ డే సందర్భంగా యుఎస్ ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ రీసెంట్ గా 40 కంట్రీస్ ని క్లైమేట్ గురించి చర్చించడానికి ఒక సమావేశం ఏర్పరిచారు. సో దాన్ని లీడర్ సమిట్ ఆన్ క్లైమేట్ అని చెప్తున్నారు. సో దీంట్లో పార్టిసిపేట్ చేసిన వన్ ఆఫ్ ద కంట్రీ ఇండియా. సో ఇండియా కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అది మనకి ఇంపార్టెంట్. రెండో ఇంపార్టెంట్ సంగతి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిగా అంటే యుఎస్ ప్రెసిడెంట్ గా జో బైడెన్ వచ్చిన తర్వాత చైనీస్ ప్రెసిడెంట్ అండ్ యాజ్ వెల్ as యుఎస్ ప్రెసిడెంట్ కూడా కలిసి మొట్టమొదటిగా పాల్గొనే సమావేశం కూడా లీడర్ సమిట్ ఆన్ క్లైమేట్ అనేది. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు ఈ సమావేశం ఎందుకు అంటే 2030 కల్లా క్లైమేట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పొల్యూటెంట్ కారకాలు ఏవైతే ఉన్నాయో ఆ పొల్యూటెంట్ కారకాలని తగ్గించాలి. అది కూడా ఏం టార్గెట్ పెట్టుకున్నారు అంటే 2030 కల్లా మనం కాలుష్యాన్ని తగ్గించాలి. అది కూడా 2005 యొక్క లెవెల్ కి సంబంధించి, అంటే 2005లో ఎంత వరకు కాలుష్యాన్ని విడుదల చేశారో సో దాంట్లో 52% వరకు అంత మేరకు తగ్గించాలి. ఆ పర్సంటేజ్ ని కంప్లీట్ గా కంట్రోల్ చేయాలి అండ్ టార్గెట్ ఇయర్ వచ్చి 2030గా పెట్టుకోవడం జరిగింది. అంటే ఈ మొత్తం సమావేశంలో మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు, లీడర్ సమిట్ క్లైమేట్ యొక్క ప్రధాన ఎజెండా 2030 కల్లా మనకి కాలుష్య కారకాలు వాతావరణానికి ఏవైతే హాని చేస్తాయో ఆ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ సమావేశం జరుగుతుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అయితే యుఎస్ కి మెయిన్ గా ఆలోచన రావడానికి కారణం 2016 డొనాల్డ్ ట్రంప్ హయాంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్. ఆ ఇన్సిడెంట్స్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కీలకంగా ఉన్న ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అంటాం, అంతర్జాతీయ సంస్థలు. ఆ అంతర్జాతీయ సంస్థల నుంచి ఒక్కొక్క దాని నుంచి కూడా యుఎస్ఏ తన మెంబర్షిప్ ని వదులుకుంటూ వచ్చింది. మళ్ళీ తిరిగి జో బైడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్క దాంట్లో యుఎస్ఏ మెంబర్ గా చేరుతుంటూ వస్తుంది. సో అవేంటో చూద్దాం. 2016 ప్రాంతంలో 2016 ప్రాంతంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ యునెస్కో. సో యునెస్కో ఆల్రెడీ మనకు తెలుసు, మొన్నే మనం రీసెంట్ గా చెప్పుకున్నాం April 18th. సో ప్రతి సంవత్సరం April 18th యునెస్కో ఏం నిర్వహిస్తుంది అంటే ఇంటర్నేషనల్ ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్, ప్రపంచవ్యాప్తంగా కట్టడాల్ని ప్రదేశాల్ని కాపాడేది ఇది. సో దీనిలోంచి మెంబర్షిప్ ని తొలగించుకున్నది యుఎస్ఏ ఇందులోంచి వచ్చేసింది. దాని తర్వాత యుఎన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంది, మానవ హక్కులకి సంబంధించి. యుఎన్ హ్యూమన్ రైట్ కౌన్సిల్ నుంచి కూడా యుఎస్ఏ తప్పుకోవడం జరిగింది 2016 తర్వాత. సో దాని తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే యుఎన్ పాపులేషన్ ఫండ్ అని ఉంటుంది. సో యుఎన్ పాపులేషన్ ఫండ్ అనేది దేనికోసం అంటే ముఖ్యంగా ప్రతి భూమి మీద ఉండే ప్రతి మనిషికి కూడా, మెన్ కానీ విమెన్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి హెల్త్ కేర్ అనేది ముఖ్యం. హెల్త్ కేర్ అనేది వాళ్ళ యొక్క బర్త్ రైట్ అని చెప్పి పోరాడేది యుఎన్ పాపులేషన్ ఫండ్. సో దీని నుంచి కూడా సభ్యత్వం నుంచి తప్పుకున్న కంట్రీ ఏది అంటే యుఎస్ఏ, అది కూడా డొనాల్డ్ ట్రంప్ హయాంలో. అండ్ మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, 2020 యుఎన్ పాపులేషన్ అవార్డు అనేది ఎవరికి వచ్చింది అంటే హెల్పేజ్ ఇండియా అనే ఇండియాకి సంబంధించిన ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ కి రావడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేసిందంటే మనకి పాలస్తీనా యుఎన్ ఏజెన్సీస్ పాలస్తీనా శరణార్థులకి వాళ్ళ హెల్త్ కోసం వాళ్ళ ఫెసిలిటీస్ కోసం కొంత మనీని అనేది డొనేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యుఎన్ ఏజెన్సీస్ కి యుఎస్ఏ ఎప్పటి నుంచో కూడా కొంత మనీని ఎలకేట్ చేస్తుంది. పాలస్తీనాలో ఉన్న శరణార్థులకి హెల్ప్ చేయడం కోసం యుఎన్ అండ్ యుఎన్ అనుబంధిత ఏజెన్సీస్ కి యుఎస్ ఎప్పటి నుంచో మనీని ఫండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కానీ 2016లో సో దీని నుంచి కూడా తప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి 2016 తర్వాత ఇంకొక కొసమెరుపు ఏది అంటే ఇరాన్ డీల్ అని చెప్పొచ్చు. ఇది 2018లో జరిగింది. ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం నుంచి కూడా యుఎస్ఏ తప్పుకోవడం జరిగింది. అంటే 2016 నుంచి 2018 మధ్యలో మనకి ఆల్మోస్ట్ ముఖ్యంగా ప్రపంచంలో అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ వ్యాప్తంగా ఉన్న ఇంపార్టెంట్ విషయాల నుంచి యుఎస్ఏ తన సభ్యత్వాన్ని కానీ తన యొక్క ఇంటర్ఫేస్ ని కానీ కంప్లీట్ గా అక్కడి నుంచి రద్దు చేసుకుంది. అయితే లాస్ట్ డొనాల్డ్ ట్రంప్ పదవీ విరమణ చేసే టైంలో మనకి WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా యుఎస్ తప్పుకుంటున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇదంతా డొనాల్డ్ ట్రంప్ ఉన్న టైంలో జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఇంకొక ఇంపార్టెంట్ హైలైట్ కూడా ఉంది. అదేంటి అంటే మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటాం. ఇప్పుడే చెప్పాను, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏంటి అంటే గ్రూప్ ఆఫ్ కంట్రీస్ అన్నీ కలిసి కార్బన్ ఉద్గారాన్ని ఎంత తగ్గించాలి, ఎలా తగ్గించాలి, దానికి ఉన్న రూల్స్ ఏంటి అని చర్చించుకోవడం కోసం సమావేశమయ్యాయి. అయితే మనకి
కాప్ 15th సమావేశం అనేది ఎక్కడ జరిగింది అంటే ప్యారిస్లో జరిగింది. కాప్ 15th సమిట్ ఈజ్ ఇన్ ప్యారిస్ ఏరియా. దాదాపుగా 195 కంట్రీలు 2015లో ఇది జరిగింది. సో మనకి దాదాపుగా 195 కంట్రీలు కలిసి ఒక సమావేశాన్ని ఏర్పరచుకున్నాయి ప్యారిస్లో. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే సో గ్లోబల్ వార్మింగ్ యొక్క టెంపరేచర్ని తగ్గించాలి అని చెప్పేసి. సో గ్లోబల్ వార్మింగ్ యొక్క టెంపరేచర్ని మొట్టమొదటిగా 2 డిగ్రీల సెంటీగ్రేడ్ తగ్గించాలనుకున్నారు. దాని తర్వాత దీని యొక్క టార్గెట్ ఎంత పెట్టుకున్నారంటే 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది అంటే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత సో దీని నుంచి కూడా ఈ డెవలప్మెంట్ నుంచి కూడా తప్పుకోవడం జరిగింది. ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ హయాంలో జరిగినవి. అయితే జో బిడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటిగా ఆయన ఏం చేశారంటే WHOలోకి తిరిగి వచ్చేందుకు USA విల్లింగ్గా ఉందని చెప్పి ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. సో రెండోది వచ్చేసి మనకి మెయిన్గా ఏంటి అంటే పాలస్తీనాకి ఇవ్వాల్సిన USA యొక్క ఫండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మేము తిరిగి ఇస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. మూడోది ఏంటంటే ఇరాన్తో సంబంధించిన న్యూక్లియర్ డీల్ కోసం రీసెంట్గా వీళ్ళిద్దరూ కూడా సమావేశం అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ముఖ్యంగా ఈ ప్యారిస్ ఒప్పందానికి సంబంధించి తిరిగి మళ్ళీ USA ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది, కాప్ 26 సమిట్లో కూడా పాల్గొనబోతుంది అని చెప్పడం కోసం US ఇనిషియేషన్ తీసుకుని ఈ లీడర్ సమిట్ అనే దాన్ని కూడా చేయడం జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫైర్ OPCW ఈజ్ ఇన్ న్యూస్. OPCW అంటే మనకి ఇక్కడ ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్. సో దీని యొక్క ఎబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి మనకి కరెంట్ అఫైర్స్లో ఎలాంటివి అడుగుతారు అంటే మనకి ఏ వర్డ్స్ అయితే ఉంటాయో ఆ వర్డ్స్ యొక్క ఎబ్రివేషన్స్ నేషనల్, ఇంటర్నేషనల్, కంప్యూటర్ రిలేటెడ్ వర్డ్స్ అడగడం జరుగుతుంది. OPCW అంటే ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ అనేది దీని యొక్క ఎబ్రివేషన్. సో దీనికి ఎక్స్టర్నల్ ఆడిటర్గా గుర్తుపెట్టుకోవాలి. ఏ పదవి అంటే ఎక్స్టర్నల్ ఆడిటర్గా ఇటీవల ఎన్నికైన పర్సన్ ఎవరు అంటే సో మనకి మర్ము. సో CG మర్ము, శ్రీ గిరీష్ చంద్ర మర్ము రీసెంట్గా ఇటీవల మనకి OPCW యొక్క ఎక్స్టర్నల్ ఆడిటర్గా ఎన్నికవ్వడం జరిగింది. ఇందులో 2 ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయి. ఒకటి ఇంటర్నేషనల్, రెండోది నేషనల్ కూడా అవుతుంది. ఇంటర్నేషనల్ పరంగా అంటే OPCW అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. గిరీష్ చంద్ర మర్ము న్యూస్లో ఉన్నారు కాబట్టి అది కూడా మనకి చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. సో ఏంటి ఈ OPCW అనేది మనకి చూడాలి. ప్రపంచవ్యాప్తంగా కెమికల్ వెపన్స్ యొక్క అంటే రసాయనిక ఆయుధాల తయారీ సరఫరాని కంప్లీట్గా కంట్రోల్ చేసే ఒక ఆర్గనైజేషన్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే ఆర్గనైజేషన్ ఫర్ ద ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ని చెప్పొచ్చు OPCW. OPCW అనేది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1997 1997లో ఈ కెమికల్ వెపన్స్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి అని చెప్పేసి ఇది ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత దీనికి హెల్ప్ చేసిన అంతర్జాతీయ సంస్థ ఏది అంటే యునైటెడ్ నేషన్స్ కి అండ్ యాజ్ వెల్ యాజ్ OPCW కి మధ్య 2001లో ఒప్పందం జరిగింది. 2001 UN అండ్ OPCW డన్ ఆ MOU. ఆ ఒప్పందం ప్రకారం ఏంటి అంటే కెమికల్ వెపన్స్ కి సంబంధించి యాక్చువల్గా మనకి రసాయనిక ఆయుధాల తయారీ వీటి ఎక్కడెక్కడ జరుగుతున్నాయని సస్పెన్షన్ కనుక అంటే మనకి సస్పెక్ట్ కనుక ఉంటే సస్పెక్టెడ్ ప్లేసెస్ కానీ సస్పెక్టెడ్ వ్యక్తులు కానీ ఉంటే వాళ్ళని వెంటనే ఎంక్వైరీ చేయొచ్చు. ఆ ప్లేసెస్లోకి వెళ్ళే అధికారం OPCWకి ఉంటుంది. ఇలా కలెక్ట్ చేసిన డేటాని మొత్తం కూడా 2001 అగ్రిమెంట్ ప్రకారం ఎవరితో మనం షేర్ చేసుకోవాలి అంటే OPCW వాళ్ళు UNతో షేర్ చేసుకోవాలని ఉంటుంది 2001 ఒప్పందం. సో దీనివల్ల సిరియా కానీ ఉక్రెయిన్ కానీ ఇలాంటి ఎక్కువ కంట్రీస్లో మనకి ఎక్కువగా కెమికల్ వెపన్స్ తయారవుతాయి. వీటినన్నిటినీ కూడా కంప్లీట్గా కంట్రోల్ చేసి సక్సెస్ అయిన సంస్థే OPCW. అందుకని చెప్పేసి 2013లో దీనికి నోబెల్ ప్రైజ్ రావడం కూడా జరిగింది. అయితే మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఒకటి OPCW అనే సంస్థ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1997 నోబెల్ పీస్ ప్రైజ్ నోబెల్ శాంతి బహుమతి అనేది దీనికి ఎప్పుడు వచ్చింది అంటే 2013లో దీనికి నోబెల్ శాంతి బహుమతి అనేది రావడం జరిగింది. నెక్స్ట్ దీని యొక్క ప్రెజెంట్ చైర్మన్ లేదా ప్రెసిడెంట్ ఎవరు OPCW యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే ఫెర్నాండో ఆరిస్ ఈజ్ అ ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆర్ ద చైర్మన్ ఆఫ్ OPCW. అది దాని గురించి. ఇంతకీ కెమికల్ వెపన్స్ అంటే జనరల్గా మనకి మిషనరీ ఎక్విప్మెంట్ వేరు, కెమికల్ వెపన్స్ వేరు. ఇవి చాలా ప్రమాదకరం. ఒక పర్సన్ని గన్తో షూట్ చేస్తే అది ఆ పర్సన్కి అండ్ కాల్చిన పర్సన్స్కి మధ్యలో జరిగిన సంఘటనే. కానీ ఒక స్థలంలో కానీ ఒక వ్యక్తి దగ్గర కానీ కెమికల్ వెపన్ని యూజ్ చేస్తే కొన్ని తరాల వరకు కొన్ని వందల వేల మనుషులకి అది ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి ప్రమాదకరమైనవే రసాయనిక ఆయుధాలు లేకపోతే రసాయనిక ఆయుధాల తయారీకి సంబంధించి. ఎగ్జాంపుల్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే క్లోరిన్
క్లోరిన్ గ్యాస్ ని ఇంపార్టెంట్ కెమికల్ వెపన్ గా చెప్పొచ్చు. దీన్ని గ్రీన్ టాక్సిక్ గ్యాస్ అని కూడా పిలుస్తారు. క్లోరిన్ ని ఆకుపచ్చ విషపూరిత వాయువు అని పిలుస్తారు. దీన్ని యుద్ధ ట్యాంకుల్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు సెరిన్ గ్యాస్ అని చెప్పి ఇంకోటి కూడా ఉంది. సో సెరిన్, క్లోరిన్ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ కెమికల్ వెపన్స్ తయారీలో ఎక్కువగా యూజ్ చేసే రసాయనాలు. అయితే సెరిన్ గ్యాస్ ని మొట్టమొదటిగా ఒక పెస్టిసైడ్ కింద మొదలు పెట్టారు. వ్యవసాయంలో యూజ్ చేసి ఒక పెస్టిసైడ్ కింద కనుగొన్నారు జర్మనీలో. దాని తర్వాత స్లోగా దీన్ని పాయిజనస్ గ్యాస్ కింద మార్చి కెమికల్ వెపన్స్ తయారీలో యూజ్ చేయడం జరిగింది. ఇది కెమికల్ వెపన్స్ గురించి, ఆర్గనైజేషన్ ఆఫ్ అండ్ కంట్రోలింగ్ ద కెమికల్ వెపన్స్ గురించి. అయితే ఇక్కడ గిరీష్ చంద్ర మర్ము ఉన్నారు కాబట్టి సో ఆయన గురించి కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. భారతదేశంలో ప్రజెంట్ కాగ్గా వర్క్ చేస్తున్న పర్సన్ గిరీష్ చంద్ర మర్ము. మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందరే ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే పదవిని బ్రిటిషర్స్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా వర్క్ చేసిన వ్యక్తి ఎవరు అంటే నరహరి రావు. Narahari Rao is a first person in India who worked as a Comptroller and Auditor General of India. అండ్ నెక్స్ట్ మనకి భారతదేశంలో కాగ్ని అపాయింట్ చేసే పర్సన్ ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ ఆర్టికల్ ద్వారా చేస్తారంటే 148 ఆర్టికల్ 148 ద్వారా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాని మనకి అపాయింట్ చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఈయన యొక్క పదవీ కాలం, కాగ్ యొక్క పదవీ కాలం ఎంత ఉంటుందంటే 6 years or 65 years ఏజ్. 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు, ఏది త్వరగా వస్తే అది దీని యొక్క పదవీ కాలంగా మనం కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు ప్రస్తుతం కాగ్గా వర్క్ చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది జీసీ ముర్ము. మనకి గిరీష్ చంద్ర ముర్ము ప్రస్తుతం కాగ్గా ఉన్నారు. ఫస్ట్ కాగ్గా ఉన్నది నరహరిరావు. అండ్ నెక్స్ట్ మనకి ఆర్టికల్ 148 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాగ్ని అపాయింట్ చేసే అధికారం గురించి చెప్తుంది. 6 years or 65 years అనేది ఈయన యొక్క పదవీ కాలంగా గుర్తుపెట్టుకోవాలి, కాగ్ యొక్క పదవీ కాలం. అయితే బ్రిటిషర్స్ ఇంట్రడ్యూస్ చేసిన బ్రిటిష్ పద్ధతుల నుంచే ఈ కాగ్ని తీసుకున్న బ్రిటిష్లో ఉండే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి అండ్ మనకి అండ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. బ్రిటన్లో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే ఆయన ఆ పార్లమెంటులో ఒక సభ్యుడిగా ఉంటాడు. హౌస్ ఆఫ్ కామన్స్లో వన్ ఆఫ్ ద మెంబర్గా ఉండేది మనకి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ బ్రిటన్. కానీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంటులో సభ్యుడు కాదు. పార్లమెంట్లో కూర్చోవచ్చు, పార్లమెంట్లో డిస్కస్ చేయొచ్చు, కానీ ఈయనకి ఓటేసే హక్కు ఉండదు. ఈయన పార్లమెంట్లో మెంబర్ కాదు. అది ముఖ్యంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ బ్రిటన్కి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఉండే మెయిన్ డిఫరెన్స్ అని చెప్పొచ్చు. అయితే ఓపీసీడబ్ల్యూలో మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫెర్నాండో ఆరిస్ అనే ఆయన ప్రస్తుతం చైర్మన్గా ఉన్నారు. 1997లో ఎస్టాబ్లిష్ చేయబడింది. 2013లో నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నెదర్లాండ్స్ లో ఉంది. ది హెగ్ అనే ప్రాంతంలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ నెదర్లాండ్స్. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్. సో రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ WEF, సో వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ మనకి ఎవ్రీ ఇయర్ కూడా రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తుంది. గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్ అని, గ్లోబల్ ఐటీ రిపోర్ట్, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్. ఈ రిపోర్ట్స్ అన్నిటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసే ఒక ఆర్గనైజేషన్ ఏది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్. అయితే రీసెంట్గా ఇది గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదేంటంటే జనరల్గా మనకి ఎనర్జీకి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా అండ్ మిగతా కంట్రీస్ అన్ని కూడా మనకి ఎనర్జీ పరంగా ఎనర్జీ రిసోర్సెస్ని ఎట్లా యూటిలైజ్ చేయాలి, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అనేది ఎట్లా కాపాడాలి, ఎలాంటి నామ్స్ అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ని యూజ్ చేయాలి, కొత్త స్కీమ్స్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి ఎనర్జీ పరంగా. సో ఇవన్నీ కూడా ఇండియాతో పాటు మిగతా కంట్రీస్ కూడా ఫాలో అవుతున్నాయి. అయితే దీంట్లో భాగంగానే ఎనర్జీ రిసోర్స్, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎలాంటి పథకాలని అవలంబిస్తున్నాం, ఈ అన్ని డేటాని కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కంట్రీస్ని ఇది తీసుకుంది అంటే 115 కంట్రీస్ని ఈ డేటాని కన్సిడర్ చేసి ఈ డేటాలో టాప్ కంట్రీగా నిలబెట్టింది ఏది అంటే స్వీడన్. సో మనకి ఈసారి రిలీజ్ చేసిన గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్లో వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ కంట్రీగా ఉన్నది ఏది అంటే స్వీడన్. లాస్ట్ టైం కూడా స్వీడనే ఫస్ట్ కంట్రీగా ఉందని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి ఎంత అంటే 87. సో 87th ర్యాంక్ వచ్చేసి ఇండియా అండ్ ఫస్ట్ వచ్చేసి స్వీడన్. స్వీడన్ తర్వాత నెక్స్ట్ కంట్రీస్గా నార్వే అండ్ యాజ్ వెల్ యాజ్ డెన్మార్క్ ఉన్నాయి.
అయితే మనం ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా చూడాలి. ఇండియా ర్యాంక్ ఈసారి ఇండెక్స్లో 87th అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి స్వీడన్. దీన్ని పక్కన పెడితే ఈ రిపోర్ట్స్ని రిలీజ్ చేసేది వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్. వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1971 1971లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడుందంటే స్విట్జర్లాండ్. వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ హెడ్ క్వార్టర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్. ఎప్పుడైనా సరే అంతర్జాతీయ సంస్థలు కనుక న్యూస్లో ఉంటే హెడ్ క్వార్టర్స్ చూడాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ కూడా చూడాలి. వరల్డ్ ఎకనామిక్ ఫార్మ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో జనరల్గా ఇది ప్రపంచవ్యాప్తంగా కంట్రీస్ని అవేర్నెస్ ఇవ్వడం కోసం, కంట్రీస్లో మనకి మెయిన్గా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం, సో వాటికంటూ డేటాని కలెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ని అండ్ నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ని కూడా ఎవ్రీ ఇయర్ ఇది అనౌన్స్ చేయడం జరుగుతుంది. వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. సో రెండోది వచ్చేసి ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈసారి ఇది రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 87 అండ్ అది కూడా ఎనర్జీకి సంబంధించి కాబట్టి ఇండియా చాలా డెవలప్మెంట్ చేసింది. ఒకటి సోలార్ పరంగా చూసుకుంటే సోలార్ విద్యుత్ శక్తి ఇండియాలో చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి అంతర్జాతీయ సోలార్ అలయన్స్కి సంబంధించి ఇండియా యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. సోలార్ పవర్ ప్లాంట్స్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. సోలార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఆదిత్య సోలార్ ఫెర్రీ అనే బోట్స్ని కేరళలో వాడుతున్నాం. ప్రధానమంత్రి కుసుమ్ స్కీమ్ అనే దాన్ని స్టార్ట్ చేసాం. సోలార్ పంప్స్ అనే దాన్ని స్టార్ట్ చేసాం. అంటే ఇండియా నెక్స్ట్ 2030 అండ్ నెక్స్ట్ ఇయర్స్ కల్లా ఇంత గిగావాట్స్ ఎనర్జీని సోలార్ లేదా మిగతా న్యాచురల్ ఎనర్జీ రిసోర్స్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేయాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఇలాంటి లక్ష్యాలు, ఇలాంటి డెవలప్మెంట్సే ఈ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ని 87th పొజిషన్లో ఉంచాయన్న విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో రీసెంట్గా ఒక న్యూస్ రిలీజ్ అయింది, కాస్మిక్ రోజ్. సో కాస్మిక్ రోజ్ అనేది మనకి రీసెంట్గా నాసా రిలీజ్ చేసిన ఒక ఇమేజ్ యొక్క పేరు. ఇక్కడ మీరు చూడొచ్చు. నాసా ఇటీవల తన టెలిస్కోప్ హబుల్ టెలిస్కోప్ ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేస్తే ఆ ఇమేజ్ని రిలీజ్ చేసి దానికి కాస్మిక్ రోజ్ అని చెప్పి పేరు పెట్టింది. యాక్చువల్గా ఆ షేప్ అట్లా ఉండడం వల్ల దానికి నేమ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇమేజ్ ఇట్లా ఏర్పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రెండు గెలాక్సీస్. ఆ రెండు గెలాక్సీస్ పేర్లు చూద్దాం. ఒకటి వచ్చేసి మనకి ARP 273. సో ARP 273 ఒకటి, రెండోది వచ్చేసి ఆండ్రోమిడా. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఆండ్రోమిడా గెలాక్సీ అండ్ ARP 273 గెలాక్సీ, ఈ రెండు నక్షత్రశాలలు ఒకదానికొకటి ఇంటర్ లింక్ అవ్వడం వల్ల, అండ్ దట్ ఇవి స్పైరల్ షేప్లో ఉండే గెలాక్సీస్ అనమాట. అయితే ఈ రెండు ఇంటర్ లింక్ అవ్వడం వల్ల ఒక రోజ్ షేప్లో మనకి ఇమేజ్ అనేది ఏర్పడింది. ఆ ఇమేజ్ని నాసా యొక్క స్పేస్ టెలిస్కోప్ అయిన హబుల్ టెలిస్కోప్, నాసా యొక్క స్పేస్ టెలిస్కోప్ అయిన హబుల్ టెలిస్కోప్ క్యాప్చర్ చేయడం జరిగింది. సో నాసా దానికి ఇమేజ్ నేమ్ ఇచ్చి దానిని పబ్లిష్ చేయడం కూడా జరిగింది. ఇట్ గోయింగ్ టు బి వైరల్, బాగా ఎక్కువ వైరల్ అవ్వడం వల్ల దట్ ఈస్ ఇన్ న్యూస్. అయితే మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాస్మిక్ రోజ్ అనేది ఏ రెండు గెలాక్సీస్ యొక్క ఇంటర్లింకింగ్ అని అడిగితే ఒకటి ఆండ్రోమిడా అండ్ రెండోది వచ్చేసి మనకి ARP 273. ఆల్రెడీ మీకు గెలాక్సీ అంటే తెలుసు, గ్రూప్ ఆఫ్ స్టార్స్ని కలిపి గెలాక్సీ అంటాం. అయితే మన యొక్క గెలాక్సీ పేరు ఏది అంటే మనం ఉండేది మిల్కీ వే, ఆకాశ గంగా అంటాం. మనకి చాలా దగ్గరలో ఉన్న గెలాక్సీ ఏది అంటే ఆండ్రోమిడా. సో ఆండ్రోమిడా అనేది నియరెస్ట్ గెలాక్సీ టు ద ఎర్త్. ఇలాంటి క్వశ్చన్స్ కూడా పడుతూ ఉంటాయి. భూమికి దగ్గరగా ఉండే గెలాక్సీ ఏది అంటే నియరెస్ట్ గెలాక్సీ టు ద ఎర్త్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆండ్రోమిడా. అయితే ఇక్కడ ఒక పదాన్ని, టర్మినాలజీని గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ ఆఫ్ స్టార్స్ని గెలాక్సీ అంటారు, గ్రూప్ ఆఫ్ గెలాక్సీని క్లస్టర్ అంటారు, గ్రూప్ ఆఫ్ క్లస్టర్ని సూపర్ క్లస్టర్ అని పిలుస్తారు. ఈ వర్డ్స్ ఏమొచ్చినా సరే మనకి స్టార్స్ రిలేటెడ్గా గుర్తుపెట్టుకోండి. హబుల్ టెలిస్కోప్ అనేది నాసా అయితే ఇండియాకు కూడా స్పేస్ టెలిస్కోప్ ఉంది, దాని పేరు ఆటోసాట్. ఆటోసాట్ అనేది ఇండియా యొక్క స్పేస్ టెలిస్కోప్ పేరు. అయితే దీన్ని 2015లో లాంచ్ చేశారు. 2020కి దీన్ని లాంచ్ చేసి 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. భారతదేశానికి చెందిన ఇస్రో సంస్థ భారతదేశం యొక్క స్పేస్ టెలిస్కోప్ని 2015లో లాంచ్ చేసింది. ఆటోసాట్ అని చెప్పి దీన్ని పిలుస్తాం. ఇది అల్ట్రా వైలెట్ రేడియేషన్కి సంబంధించిన కొన్ని ఇమేజెస్ని, యూవీ రేస్కి సంబంధించిన కొన్ని ఇమేజెస్ని క్యాప్చర్ చేసి ఇవ్వడం కూడా జరిగింది. ఈ మిషన్ ఇంట్రడ్యూస్ చేసి 5 years కంప్లీట్ అయింది. అంటే మనకి కాస్మిక్ రోజ్ మొత్తంలో గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటంటే కాస్మిక్ రోజ్ అనేది ఏ టెలిస్కోప్, ఏ సంస్థకి సంబంధించిన టెలిస్కోప్ దీన్ని క్యాప్చర్ చేసింది అంటే నాసా, దాని పేరు హబుల్ టెలిస్కోప్. అండ్ ఏ రెండు గెలాక్సీస్ ఇంటర్లింక్ అవ్వడం వల్ల ఇలాంటి షేప్ ఏర్పడింది అంటే ఒకటి వచ్చేసి ARP 273, రెండోది వచ్చి ఆండ్రోమిడా. ఆండ్రోమిడా యొక్క ప్రత్యేకత ఏంటంటే నియరెస్ట్ గెలాక్సీ టు ద ఎర్త్, భూమికి చాలా దగ్గరగా ఉండే గెలాక్సీ ఇది ఆండ్రోమిడా. నాసా చాలా సార్లు మనకి ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఒకటి వచ్చేసి దీని యొక్క
ఆర్టీమ్స్ అనే ప్రాజెక్ట్ జరుగుతుంది, నాసా యొక్క ఆర్టీమ్స్ అనే ప్రాజెక్ట్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొట్టమొదటిగా ఒక హెలికాప్టర్ని స్పేస్లోకి పంపింది, మినీ హెలికాప్టర్ని, దాని పేరు ఇంజెన్యూటీ అని కూడా పెట్టింది. ఇంజెన్యూటీ ఈజ్ అ హెలికాప్టర్ విచ్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై అని అడిగితే దట్ ఈస్ నథింగ్ బట్ నాసా. అండ్ నాసాకి ఈ స్పేస్ ప్రోగ్రామ్స్ ఎస్పెషల్లీ నాసాకి సంబంధించిన మూన్ ఆపరేషన్, అంటే మూన్ మీదకి కొంతమంది వ్యక్తుల్ని ల్యాండ్ చేయడానికి నాసా ఒక స్పేస్ ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తుంది. దానికి సంబంధించి నాసాతో కొలబరేట్ అయిన ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏది అంటే దట్ ఈస్ స్పేస్ ఎక్స్. సో స్పేస్ ఎక్స్ని స్థాపించిన పర్సన్ ఎవరు అంటే ఎలన్ మస్క్. ఇవి గుర్తుపెట్టుకోండి. నాసా రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియాకి సంబంధించిన టెలిస్కోప్ వచ్చేసి మనకి దట్ ఈస్ ఆటోసాట్. సో నెక్స్ట్ వచ్చి మనకి ఉత్తరప్రదేశ్ టు ఇన్వోక్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. సో ఉత్తరప్రదేశ్ ఇప్పుడు జాతీయ భద్రతా చట్టాన్ని అమలుపరచనుంది. సో ఉత్తరప్రదేశే కాదు, యాక్చువల్గా మనకి మధ్యప్రదేశ్ కూడా అనౌన్స్ చేసింది నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని. ఎందుకంటే రీసెంట్గా మనకి కోవిడ్ వ్యాక్సిన్, కోవిడ్ రిలేటెడ్ మెడిసిన్స్కి సంబంధించి ఈ న్యూస్ రావడం జరిగింది. బ్లాక్ మార్కెట్లో ఎవరైనా సరే ఈ కోవిడ్ రిలేటెడ్ మెడిసిన్స్ని కనుక, దానికి సంబంధించిన ఇంకే సప్లైస్ని కనుక బ్లాక్ మార్కెట్లో అమ్మడం లేదా దానికి సంబంధించిన చర్యలు చేస్తే సో వాళ్ళ మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. అక్కడ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది విధించబడుతుంది అని చెప్పి ఈ రెండు రాష్ట్రాలు కూడా ఎట్ ఏ టైం ఈ న్యూస్ని పాస్ చేయడం జరిగింది. సో దాంతో పాటు మనకి జమ్మూ కాశ్మీర్ ఇష్యూ చెప్పుకున్నప్పుడు నేషనల్ సెక్యూరిటీ అనే దాన్ని ఇక్కడ అనౌన్స్ చేశాం. సో జాతీయ భద్రతకి సంబంధించి 1980లోనే 1980లోనే మనకి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ భద్రతా చట్టం అనేది తీసుకురాబడింది. అంతకు ముందర నుంచి ఉంది. 1980 నుంచి దీన్ని కరెక్ట్ వైజ్లో ఇంప్లిమెంట్ చేశారని చెప్పాలి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. అసలు ఈ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అంటే ఏంటి, సో ఇది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కానీ గవర్నమెంట్కి కానీ ఎలా ఉపయోగపడుతుంది అనేది చూడాలి. సో ఇండియాలో ఏంటంటే జనరల్గా మనకి టెర్రరిస్టులు కానీ మావోయిస్టులు కానీ ఇలాంటి వాళ్ళు సమాజానికి, అంటే టెర్రరిస్ట్ లాంటి వాళ్ళు సమాజానికి హాని చేస్తారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళకి ఏ లాసు వర్తించకుండా వాళ్ళని క్యాప్చర్ చేయడం, ఉగ్రవాద వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలు చేసిన వాళ్ళని సో ఏ అనౌన్స్మెంట్, ఏ స్టేట్మెంట్ ఇవ్వకుండా, చెప్పాల్సిన అవసరం లేకుండానే వాళ్ళని అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేసే అధికారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఫోర్సెస్కి ఉన్నాయి. అయితే నార్మల్ సిటిజన్స్, భారతదేశ పౌరులు కొన్నిసార్లు సమాజంలో కొన్ని అల్లర్లకి పాల్పడుతూ ఉంటారు. అలాంటి అల్లర్లు జరగకుండా ఉండాలి అంటే, మనకి సొసైటీ పరంగా డిస్టర్బెన్స్ అనేది జరగకుండా ఉండాలి అంటే కొన్ని సందర్భాల్లో గవర్నమెంట్ ఈ పౌరుల దగ్గర అంటే సిటిజన్స్ దగ్గర లిబర్టీ, స్వేచ్ఛ అనే దాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి కంట్రోల్ చేయడానికి యూజ్ చేసే వన్ ఆఫ్ ద యాక్ట్గా నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ భద్రతా చట్టాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉందని, అది ఏ విషయంలోనైనా సరే అని చెప్పేసి మనకి ప్రాథమిక విధుల్లో పూర్తిగా చెప్పబడ్డాయి. అయితే ప్రాథమిక విధుల్లో మనకి ఆర్టికల్ 22 అనేది ఈ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్లో చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ మనకు వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల ఏ స్టేట్స్ రిలీజ్ చేశాయి ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ గురించి అని గుర్తుపెట్టుకుంటారు. ఏ సంవత్సరం నుంచి ఇంప్లిమెంట్ అవుతుందంటే 1980 అని కూడా గుర్తుపెట్టుకుంటారు. అయితే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ న్యూస్లో ఉన్నప్పుడల్లా మీకు ఆర్టికల్ 22 అనేది న్యూస్లో ఉండడం జరుగుతుంది. ప్రివెన్షన్ ఇన్ డిటెన్షన్ అని చెప్పేసి సో ఇది న్యూస్లోకి వస్తుంది. నిర్బంధ నిరోధక చట్టం అని చెప్పేసి పిలుస్తారు. సో ఈ నిర్బంధ నిరోధక చట్టం ఏంటి అనేది తెలుసుకోవాలి. ఆర్టికల్ 22 ప్రకారం ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఆయనని ఎందుకు అరెస్ట్ చేశారు, ఆ పర్సన్ ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలి ఫండమెంటల్ రైట్ ప్రకారం. రెండోది వచ్చేసి మనకి అలా అరెస్ట్ చేసిన వ్యక్తికి లాయర్ని సంప్రదించే అవకాశం ఇవ్వాలి. అండ్ మూడోది వచ్చి మనకి అలా అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల లోపు కోర్టులో ప్రవేశపెట్టాలి. ఇవి అన్నీ కూడా మనకి నిర్బంధ నిరోధక చట్టం ఆర్టికల్ 22 కింద వర్తిస్తాయి. 22 క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. కానీ ఈ 22 క్లాస్ 3 వచ్చేటప్పటికి ఒక చిన్న ఇంప్లిమెంట్ ఉంది. సో మనకి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్లో పీడీ అని చెప్పేసి ఉంటుంది, ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ అని చెప్పేసి. ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా గవర్నమెంట్ యొక్క భద్రతా బలగాలు భారతదేశం యొక్క సిటిజన్స్ని ఎవరైతే అల్లర్లోకి పాల్పడుతున్నారో సో అలాంటి అల్లర్లు తిరిగి జరగకుండా ఫ్యూచర్ క్రైమ్స్ని ఆపడం కోసం వాళ్ళని సెర్టైన్ పీరియడ్ ఆఫ్ టైంకి అరెస్ట్ చేయవలసి ఉంటుంది, లేదా వాళ్ళ యొక్క లిబర్టీ, స్వేచ్ఛను అనే దాన్ని కంట్రోల్ చేయవలసి ఉంటుంది. జనరల్గా మనం సెక్షన్ 144 అనేది చూస్తూ ఉంటాం, కొంత టైం వరకు వాళ్ళని ఆపుతూ ఉంటారు. సో ఇలాంటివని చెప్పొచ్చు. ఈ ప్రివెన్షన్ ఇన్ డిటెన్షన్లో ఏంటి అంటే పౌరులని అరెస్ట్ చేయడం, సో వాళ్ళని కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడా దీంట్లో జరిగే వన్ ఆఫ్ ద రీజన్. అయితే
ఆర్టికల్ 22 క్లాస్ 3లో ప్రకారం ఎవరినైతే ఈ భద్రతా బలగాలు కానీ ఇండియాలో కానీ పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తారో ఆ అరెస్ట్ చేసిన పర్సన్ యొక్క వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ లాయర్ని కలిసే అవకాశం ఇవ్వరు. అండ్ మూడోది వచ్చేసి 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందర ప్రవేశపెట్టరు. 22 క్లాస్ 3లో పీడీ యాక్ట్ ప్రకారం ఏ పర్సన్ అయితే అరెస్ట్ అవుతారో సో ఆ పర్సన్కి ఈ ప్రొవిజన్స్ అన్ని వర్తించవు. కానీ దానికంటూ ఒక సెట్టైన్ లిమిట్ ఉంటుంది. సో ఒక పర్సన్ని కనుక ప్రివెన్షన్ ఆన్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేస్తే మ్యాక్సిమం 5 రోజుల నుంచి 10 రోజుల్లోపు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎక్కడ ఉంచారు, ఎందుకు తీసుకెళ్లారు అనే వివరాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా జాతీయ భద్రతా చట్టం కింద వస్తుంది, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్. అంటే ఈ చట్టం అల్టిమేటంగా ఏం పవర్ ఇచ్చింది అంటే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినప్పుడు పీపుల్ని కంట్రోల్ చేయడం కోసం అండ్ ప్రజల్ని కంప్లీట్గా ఫ్యూచర్లో క్రైమ్స్ని ప్రివెంట్ చేయడం కోసం ఈ పీడీ యాక్ట్ని యూజ్ చేసుకోవచ్చు, ఈ భద్రతా చట్టాన్ని యూజ్ చేసుకోవడం అనేది ముందుగా ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, 22 క్లాస్ 4 అని ఉంటుంది. ఇలా అరెస్ట్ చేసిన పర్సన్స్ని, పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ చేసిన పర్సన్స్ని 3 నెలలకు మించి ఎక్కువగా నిర్బంధంలో ఉంచకూడదు, 3 months ఉంచాలి. సో దాని తర్వాత వాళ్ళ వివరాలు చెప్పడం, కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, ఈ ప్రొసీజర్ అంతా జరుగుతుంది. అయితే 1978లో 1978లో 44th అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ 3 monthsని కూడా ఎంతకి తీసుకొచ్చారంటే 2 monthsకి తీసుకురావడం జరిగింది. అంటే 22 క్లాస్ 3 కింద ప్రకారం, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ప్రకారం ఎవరైతే పర్సన్స్ పీడీ ద్వారా అరెస్ట్ చేయబడతారో, ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ కింద అరెస్ట్ చేయబడతారో వాళ్ళని 2 నెలల కన్నా ఎక్కువగా నిర్బంధంలో ఉంచకూడదని చెప్పడం జరిగింది. అది నేషనల్ సెక్యూరిటీ యాక్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్. అండ్ ఈ జాతీయ భద్రతా చట్టం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం కారణం ఏంటి అంటే బ్లాక్ మార్కెట్లో ఇప్పుడు ఎవరైనా సరే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారని తెలిస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ అరెస్ట్ చేస్తున్నారు, ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పాల్సిన అవసరం లేకుండా ఆ టైంలో ఆ ఇన్వాల్వ్మెంట్ని ఆపడం కోసం ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇమీడియట్ ఆన్ ద స్పాట్ యాక్షన్ తీసుకోవడానికి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ అనేది అక్కడ యూజ్ అవుతుంది. జనరల్గా ఎవరినైనా అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, రీజన్ ఏంటి, ఇవన్నీ అడుగుతారు. ఒకవేళ జాతీయ భద్రతా చట్టం కనుక అక్కడ అమలైతే ఆన్ ద స్పాట్ మనకి 5 to 10 days వరకు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సో ఆన్ ద బేసిస్ ఆఫ్ యాక్షన్ సో అక్కడ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మనకి యూపీ ఇంకో మాట కూడా చెప్పింది, ఉత్తరప్రదేశ్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ వేస్తాము, గ్యాంగ్స్టర్ యాక్ట్ కూడా వేస్తాము అని చెప్పి. ఈ ఉత్తరప్రదేశ్లో 1986 1986లో గ్యాంగ్స్టర్ యాక్ట్ని తీసుకొచ్చారు. 2500 మంది గ్యాంగ్స్టర్స్ని ఉత్తరప్రదేశ్లో కంట్రోల్ చేయడం కోసం అప్పట్లో చీఫ్ మినిస్టర్ అయిన వీర్ బహదూర్ సింగ్ అధ్యక్షతన సో ఈ గ్యాంగ్స్టర్ చట్టం అనేది ఉత్తరప్రదేశ్లో 1986లో లాంచ్ చేయబడింది. దాని తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 771 మందిని అరెస్ట్ చేస్తే గ్యాంగ్స్టర్ యాక్ట్ ప్రకారం దాంట్లో 445 మంది ఈజీగా బెయిల్ ద్వారా బయటకు రావడం జరిగింది. సో ఇది సరిగ్గా ఇంప్లిమెంట్ కాలేదు ఆ టైంలో అని క్రిటిసైజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఎవరైతే గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నారో లేకపోతే ఈ యాక్ట్ కింద గ్యాంగ్ డెఫినేషన్కి ఎగ్జాక్ట్గా సరిపోయేలాగా ఏ పర్సన్ అయితే అలాంటి పనుల్ని కానీ అలాంటి సిస్టమ్స్ని కానీ చేశారో ఆ పర్సన్స్ అందరినీ ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ చట్టం ప్రకారం 1986 గ్యాంగ్స్టర్ యాక్ట్ ప్రకారం 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు శిక్ష కానీ ఆ సెర్టైన్ అమౌంట్ ఫైన్ కానీ వేయడం అనేది జరుగుతుంది. అది గ్యాంగ్స్టర్ యాక్ట్ అనేది. లాస్ట్ టైం 2019-20 మధ్యలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎవరైతే నిరసన చేశారు ఉత్తరప్రదేశ్లో అందులో 23 మందిని ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్ చట్టం కింద ఇమీడియట్గా అరెస్ట్ చేసింది. ఇప్పుడు గనక ఉత్తరప్రదేశ్లో ఇలాంటి కార్యకలాపాలు ఈ బ్లాక్ మార్కెట్ దందాన్ని నిర్వహిస్తే గ్యాంగ్స్టర్ యాక్ట్ 1986 నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980 ప్రకారం ఇమీడియట్గా ఆన్ ద స్పాట్లో ఈ స్టేట్లో చర్యలు తీసుకుంటాము అని ఉత్తరప్రదేశ్ చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ అ న్యూస్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆథర్. సో న్యూస్లో ఉన్న బుక్ పేరు, దాని యొక్క ఆథర్ ఇంపార్టెన్స్ చూద్దాం. పంకజ్ దూబే ఈజ్ అ ఆథర్. ఆయన రాసిన బుక్ పేరు 1 String Attached. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1 String Attached అనే బుక్ని రాసిన పర్సన్ పంకజ్ దూబే. ఈయనకి 2018లో ఇంగ్లాండ్కి చెందిన గ్లోబల్ లిటరేచర్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. అయితే పంకజ్ దూబే ఇటీవల ఇంకా ఫేమస్ నావెల్స్ను కూడా రాశారు. దాంట్లో కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాట్ ఏ లూజర్ అండ్ ఇష్కియాపా, టు హెల్ విత్ లవ్ అండ్ ట్రెండింగ్ ఇన్ లవ్, ఇలాంటి బుక్స్ అంటే
మ్యాక్సిమం ఈయన థీమ్ అంతా కూడా లవ్ ఓరియంటెడ్ నావెల్స్ని రాసిన రచయిత. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంబంధం ఏంటంటే పంకజ్ దుబే ఇటీవల రాసిన బుక్ పేరు ఏది అంటే వన్ స్ట్రింగ్ అటాచ్డ్ అనే బుక్ని రాయడం జరిగింది. అలాగే ఈయన బైలింగ్వల్ నావలిస్ట్ అండ్ ఫిలిం మేకర్. ఈయన ఫిలిం మేకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద్విభాష, అంటే మనకి మోర్ దెన్ 2 లాంగ్వేజెస్లో లేదా 2 లాంగ్వేజెస్లో బుక్స్ని రాసే వ్యక్తి కూడా ఈయన పంకజ్ దుబే. నెక్స్ట్ పర్సన్ చూద్దాం. వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే ఎవ్రీ ఇయర్ కూడా మనకి April 23rd ఈ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే కింద రికగ్నైజ్ చేశారు. దాన్ని ఇంకేమని పిలవచ్చు అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద బుక్ కింద కూడా దీన్ని పిలవచ్చు. అంటే April 23rd అనేది ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద బుక్ అని కూడా అనొచ్చు, లేదా వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే కింద కూడా దీన్ని పిలవచ్చు. ప్రతి సంవత్సరం కూడా దీనికంటూ ఒక థీమ్ని ఇవ్వడం జరుగుతుంది, దీనికంటూ ఒక ఆథరైజ్డ్ ప్లేస్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే 2021 వరల్డ్ బుక్ క్యాపిటల్ కింద ఏ ప్రదేశాన్ని ఎంచుకున్నారంటే జార్జియా క్యాపిటల్ సిటీ అయిన తిబ్లిషి. సో తిబ్లిషి ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ జార్జియా సిటీ. దానిని వరల్డ్ బుక్ క్యాపిటల్ ఆఫ్ 2021 కింద ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ 2021 వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే యొక్క థీమ్ ఏంటి అంటే టు షేర్ అ స్టోరీ. అనేది ఇతివృత్తాంతం థీమ్గా గుర్తుపెట్టుకోవాలి. క్యాపిటల్ వరల్డ్ బుక్ డే క్యాపిటల్గా దేన్ని తీసుకున్నారంటే జార్జియా క్యాపిటల్ అయిన తిబ్లిషిని తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ కూడా ఏదైనా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద బుక్ అనేది సెలబ్రేట్ చేస్తారు అంటే April 23rd. అంటే April 22nd గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. April 22nd వచ్చేసి అర్త్ డే అండ్ April 23rd వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద బుక్, లేకపోతే మనకి వరల్డ్ బుక్ అండ్ కాపీరైట్ డే. సో నెక్స్ట్ ఐబా యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఇటీవల ఐబా యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ మనకి ఎక్కడ జరిగిందంటే పోలాండ్లో. అయితే దీనికి సంబంధించి ఇండియా ఒక అరుదైన రికార్డ్ని సాధించింది. ఈ ఛాంపియన్షిప్లో, ఈ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో సో ఇండియా టాప్ ర్యాంక్లో నిలిచింది అండ్ 7 గోల్డ్ మెడల్స్ని గెలుచుకుంది. సో ఇది న్యూస్లో ఉంది మనకి. ఇటీవల ఇండియాకి సంబంధించి 2 ఇంపార్టెంట్ గేమ్స్ ఉన్నాయి. ఒకటి ఆసియా రెస్లింగ్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడాం. ఆసియా రెస్లింగ్ ఛాంపియన్షిప్ అనేది కజకిస్తాన్ ప్రాంతంలో జరిగింది. సో దానికి సంబంధించి ఇండియాలో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్ కొన్ని అరుదైన రికార్డ్ని కూడా సృష్టించడం జరిగింది. ఇండియాకి తరపున బ్రాంజ్ మెడల్, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ని కూడా సాధించారు. అది రెస్లింగ్ ఛాంపియన్షిప్ కజకిస్తాన్లో జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఐబా యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. ఈ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఇండియా ఎన్ని గోల్డ్ మెడల్స్ గెలుచుకుందంటే 7 గోల్డ్ మెడల్స్ని గెలుచుకుంది. యాక్చువల్గా 7 out of 7 గోల్డ్ మెడల్స్ని గెలుచుకుంది అండ్ టాప్ ర్యాంక్లో నిలిచింది. ఫస్ట్ ర్యాంక్ ఏమో ఇండియా అండ్ సెకండ్ ర్యాంక్ వచ్చేసి మనకి రష్యా. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ సంవత్సరం జరిగిన ఇంపార్టెంట్ క్రీడల్లో ఒకటి ఆసియా రెస్లింగ్ ఛాంపియన్షిప్ వెన్యూ అనేది ఇంపార్టెంట్ మనకి కజకిస్తాన్లో. రెండోది ఐబా యూత్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది ఏ ప్రాంతంలో జరిగింది అంటే పోలాండ్లో జరిగింది. సో ఈ పోలాండ్ జరిగిన దాంట్లో ఇండియా టాప్ ర్యాంక్లో నిలిచింది. అదే రెస్లింగ్ ఛాంపియన్షిప్లో వచ్చేసి మనకి టాప్ 3గా నిలిచింది, ఇందులో టాప్ 1గా నిలిచింది. అలాగే పోలాండ్ యొక్క క్యాపిటల్ గుర్తుపెట్టుకోవాలి. పోలాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి వార్సా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ సబ్మెరైన్ నాన్గాలా అనేది న్యూస్లో ఉంది. సో ఇటీవల ఇండోనేషియా ప్రాంతానికి చెందిన నాన్గాలా అనే సబ్మెరైన్ సో మిస్ అవడం జరిగింది. దాంట్లో ఆల్మోస్ట్ 53 పీపుల్ ఉన్నారు, 53 క్రూ మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళతో ఉన్న ఆ సబ్మెరైన్ అనేది మిస్ అవడం జరిగింది. దానికి సంబంధించిన న్యూస్. అసలు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది, దీనికి ఇండియాకున్న ఇంటర్లింక్ ఏంటనేది కూడా చూద్దాం. సో మీరు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది నాంగాలా అనే సబ్మెరైన్ ఏ కంట్రీకి సంబంధించింది అంటే ఇండోనేషియా ప్రాంతానికి సంబంధించింది. నెక్స్ట్ ఈ సబ్మెరైన్ మిస్ అయిన తర్వాత US, ఫ్రాన్స్ ఇలాంటి అన్ని కంట్రీస్ కూడా తమ యొక్క అసిస్టెన్సీని, తమ యొక్క హెల్ప్ని చేస్తామని చెప్పేసి ఒక స్టేట్మెంట్ని పాస్ చేశాయి. అలాగే ఇండియా కూడా ఒక ఇనిషియేషన్ తీసుకుంది. ఈ మిస్ అయిన దాని కోసం సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ఇండియా కూడా హెల్ప్ చేస్తానని చెప్పింది. సో అందుకు సంబంధించి విశాఖపట్టణానికి చెందిన DSRV అనే షిప్ క్రూ మెంబర్స్తో బయలుదేరడం జరిగింది ఫర్ ద సెర్చ్ ఆపరేషన్ ఇన్ ఇండోనేషియా. ఈ DSRV అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ సబ్మెరైన్కి సంబంధించి, నేవీ రంగానికి సంబంధించి. సో DSRV అంటే అర్థం ఏంటంటే డీప్ సబ్మెర్జెన్సీ రెస్క్యూ వెజల్.
సో దీని పేరు అది డీప్ సబ్మెర్జెన్సీ రెస్క్యూ వెజిల్ అంటాం. దీనికి చాలా అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది. ఇది ఇండియాలో సబ్మెర్జెన్స్ అంటే మనకి సబ్మెరైన్స్ యొక్క రెస్క్యూ ఆపరేషన్స్ కానీ లేకపోతే సముద్రం లోపల లోతు భాగంలో కొన్ని రెస్క్యూ ఆపరేషన్స్ ని కానీ చేసిన ఎక్స్పీరియన్స్ ఈ డీప్ సబ్మెర్జెన్సీ రెస్క్యూ వెజిల్ డిఎస్ఆర్వికి ఉంది. సో దీనికి సంబంధించి దీంతో కొంతమంది క్రూ మెంబర్స్ ఇండియాలోని విశాఖపట్నం తీరం నుంచి ఇండోనేషియాలో జరిగే ఈ సెర్చ్ ఆపరేషన్ కోసం బయలుదేరారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే ఇండోనేషియా గురించి. ఇండోనేషియాలో ఇప్పటికీ వర్కింగ్లో ఉన్న సబ్మెరైన్స్ ఎన్ని అంటే 5 సబ్మెరైన్స్ ఉన్నాయి. ఈ 5 సబ్మెరైన్స్లోనే వన్ ఆఫ్ ద సబ్మెరైన్ నాంగాలా అది మిస్ అయిపోయింది. సో దాన్ని సెర్చ్ చేస్తున్నారు. రెండో విషయం ఏంటంటే ఇండోనేషియా యొక్క ఇంపార్టెంట్ ప్లేసెస్. ఇండోనేషియాలో 2 ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి బాలి అండ్ రెండోది వచ్చేసి జకార్తా. జకార్తా అండ్ బాలి ఈ 2 కూడా ఇండోనేషియా యొక్క ముఖ్యమైన ప్లేసెస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండోనేషియా ప్రపంచంలోనే చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా పరిగణించబడడానికి కారణం ఏంటి అంటే దాంట్లో ఉన్న అగ్నిపర్వతాలు. ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాలు, మోస్ట్ యాక్టివేటెడ్ వాల్కినోస్ అనేవి మనకి ఇండోనేషియా ప్రాంతంలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఒక అగ్నిపర్వతం పేరు గుర్తుపెట్టుకోండి, మౌంట్ క్రాకటోవా. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద క్రియాశీల అగ్నిపర్వతం యాక్టివేటెడ్ వాల్కెనో మౌంట్ క్రాకటోవా ఈ ఇండోనేషియా దగ్గర ఉంది. మూడో విషయం ఇండోనేషియాలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఇండోనేషియా మనకి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటాం. ఇది జావా, సుమిత్రా అనే ఐలాండ్స్ని కూడా అటాచ్ అయి ఉంది. అయితే ఇది ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ మనం ఇంకొక ప్రాంతం గురించి కూడా చెప్పుకోవాలి. దాని పేరు ఏంటంటే మౌంట్ ల్యాంబాకో. మౌంట్ స్ట్రైట్ ల్యాంబాకో. ల్యాంబాకో అంటే ఇక్కడ జలసంధి, మనకి జావా సముద్రాన్ని ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రంతో కలిపే జలసంధి ఏది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ల్యాంబాకో. ప్రపంచంలోనే డీపెస్ట్ జలసంధి, అది అతి లోతైన జలసంధి జావా దగ్గర ఉంది. సో దాని పేరే స్ట్రైట్ ల్యాంబాకో అని చెప్పేసి పిలుస్తాం. ఈ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మిస్ అయిన సబ్మెరైన్ ఆల్మోస్ట్ బాలీకి 100 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. అంటే 100 కిలోమీటర్స్ దూరంలో మిస్ అయింది ఈ సబ్మెరైన్ అనేది. కాబట్టి ఇండోనేషియాకి చెందిన బాలి, జకర్తా అనే ప్రాంతాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పటికీ వర్కింగ్లో ఇండోనేషియాలో 5 సబ్మెరైన్స్ ఉన్నాయి. ఇండోనేషియాలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మౌంట్ క్రాకటోవా. అలాగే ఇండోనేషియా గ్రూప్ ఆఫ్ జావా, సుమిత్రా ఐలాండ్స్ కి దగ్గరలో ఉంది. అండ్ మనకి జావా సముద్రాన్ని అండ్ ఇండియన్ ఓషన్ ని కలిపే జలసంధి పేరు స్ట్రైట్ ల్యాంబాకో. అండ్ ప్రపంచంలోనే అతి డీపెస్ట్ స్ట్రైట్ కింద మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియా విషయానికి వద్దాం. ఎందుకంటే ఇండియా ఈ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంది. సబ్మెరైన్ అనే దాన్ని కూడా మనం యూజ్ చేస్తున్నాం. సబ్మెరైన్ అనే వర్డ్, ఈ వర్డ్ ఇండియాకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఈ రీసెంట్ డేస్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసాం, సాగర్మాల. దాని తర్వాత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్గా దేన్ని చెప్పొచ్చు అంటే ప్రాజెక్ట్ 75. దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ప్రాజెక్ట్ 75 అనేది ఇండియన్ గవర్నమెంట్ అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్ కింద ఇనిషియేషన్ చేసింది. దాదాపుగా మనకి 18 సబ్మెరైన్స్ని ఇండియాలో లాంచ్ చేయడం కోసం ప్రాజెక్ట్ 75 అనే దాన్ని స్టార్ట్ చేశారు. దీంట్లో భాగంగానే ఐఎన్ఎస్ అరిహాంత్ అనే సబ్మెరైన్స్ స్టార్ట్ అయ్యాయి. ఐఎన్ఎస్ అరిహాంత్ ఒకటి స్టార్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఎన్ఎస్ చక్ర అనేవి స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐఎన్ఎస్ కల్వరి అనే సబ్మెరైన్ స్టార్ట్ అయ్యాయి. ఇండియాలో ఇవన్నీ ఇంపార్టెంట్ సబ్మెరైన్స్, ఐఎన్ఎస్ అరిహాంత్, ఐఎన్ఎస్ చక్ర, ఐఎన్ఎస్ కల్వరి. రీసెంట్గా ఇండియా, మయన్మార్ కూడా సబ్మెరైన్ విషయంలో న్యూస్లో ఉన్నాయి. ఎందుకంటే ఇండియాకి చెందిన ఐఎన్ఎస్ సింధువీర్ అనే సబ్మెరైన్ని మనం ఇప్పుడు ఏ కంట్రీకి ఇవ్వబోతున్నాము అంటే మయన్మార్ కంట్రీకి ఇవ్వబోతున్నాం. అందుకని దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఐఎన్ఎస్ సింధువీర్ అనే సబ్మెరైన్ని ఇండియా ఎవరికి ఇవ్వబోతుంది అంటే దట్ ఈస్ మయన్మార్ కంట్రీ. నెక్స్ట్ ఇండోనేషియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా కూడా తమ యొక్క నావీ ఎక్సర్సైజ్ని 2021లో నిర్వహించాయి. అంటే ఈ సంవత్సరం ఇండోనేషియా నావీ అండ్ ఇండియన్ నేవీ ఒక మిలిటరీ ఎక్సర్సైజ్ ని, యుద్ధ విన్యాసాన్ని కండక్ట్ చేసింది. అయితే ఈ యుద్ధ విన్యాసంలో ఇండియా తరపున పార్టిసిపేట్ చేసిన సబ్మెరైన్ పేరు ఏది అంటే ఐఎన్ఎస్ తల్వార్. ఐఎన్ఎస్ తల్వార్ అనే సబ్మెరైన్ ఇండియా తరపున పార్టిసిపేట్ చేసిందని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఈస్ అబౌట్ సబ్మెరైన్ నాన్గాలా. అయితే ఈ మొత్తంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నాన్గాలా ఇండోనేషియాకి చెందింది. అండ్ నెక్స్ట్ ఇండియా మయన్మార్కి ఇచ్చే సబ్మెరైన్ పేరు ఐఎన్ఎస్ సింధువీర్. సబ్మెరైన్స్ విషయంలో ఇండియాలో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ పేరు ప్రాజెక్ట్ 75. అండ్ నెక్స్ట్ మన భారతదేశం యొక్క నావీ డే అనేది December 4th సెలబ్రేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఐఎన్ఎస్ అరిహాంత్, ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ చక్ర అనేవి ఇండియాలో ఇంపార్టెంట్ సబ్మెరైన్స్. భారతదేశంలోని ఏ ప్రాంతం నుంచి ఇండోనేషియా సబ్మెరైన్ సెర్చ్ ఆపరేషన్ కోసం క్రూ బయలుదేరింది అంటే విశాఖపట్నంలోని డీప్ సబ్మెర్జెన్సీ రెస్క్యూ వెజల్ అనే క్రూ విశాఖపట్నం ప్రాంతం నుంచి బయలుదేరింది. అలాగే ఇండోనేషియాలో ఇంపార్టెంట్ ప్లేసెస్ జకార్తా అండ్ బాలి అని గుర్తుపెట్టుకోండి.